గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనకి మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ 4వ యూనిట్లో ఉన్నటువంటి రెండో అంశము మౌఖిక భాష, లిఖిత భాష. ఈ వీడియోలో మనం ఈ మౌఖిక భాష, లిఖిత భాష గురించి చదువుకుందాం. భాష అనేది ఇంతకుముందే మనము భాషా వీడియోలో చూసాము. భాష ఎలా ఉద్భవించింది అంటే మనిషి పరిణామ క్రమంలో మెదడు అభివృద్ధి చెందడం ద్వారా భాషా నిర్మాణము మనిషి మెదడులో తయారైంది. ఆ నిర్మాణము మనిషి మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. తర్వాత ఆ మనిషి ఏ భాషకైతే ఎక్స్పోజ్ అవుతాడో, ఏ భాషలో పెరుగుతాడో ఆ భాషని నేర్చుకుంటాడు. అయితే ఈ నేర్చుకున్నటువంటి భాషని కమ్యూనికేషన్ కోసం వాడతాడు. తను మాట్లాడతాడు, కొత్త పదాలని సృష్టిస్తాడు, కొత్త వాక్యాలని సృష్టిస్తాడు. ఈ విధంగా భాష అనేది ప్రొడక్టివిటీ కలిగినటువంటిది. భాష అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామ క్రియాశీలత కలిగినటువంటిది. ఎప్పుడు పరిణామం చెందుతూ ఉంటుంది, క్రియాశీలత కలిగినటువంటిది. ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా మనిషి మాట్లాడేటువంటి భాషను మౌఖిక భాష, ఓరల్ లాంగ్వేజ్ అని అంటాం. ఆ తర్వాత మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాము, లిపి ఏర్పడిన తర్వాత భాషగా నేర్చుకున్నాము. అంటే మనిషి మొట్టమొదటి భాషని మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ భాషని ఇతరులకు పంచడము, ఇతరులకు చేరవేయడం కోసం దాని కొన్ని సంకేత రూపాలని తయారు చేసుకున్నాడు. భాష అనేది ధ్వని నిర్మితమైనటువంటిది. అర్థవంతమైనటువంటి ధ్వనుల నిర్మాణాన్నే, ధ్వనుల చేత ఏర్పడేటువంటి దాన్నే భాష అంటాము. ఈ ధ్వనులకు సంకేతాలు సృష్టించుకున్నాడు. ఈ సంకేతాలు ఎలా ఏర్పడ్డాయి? మొదట చిత్రలిపి, చిత్రాలు వేయడం ద్వారా, బొమ్మలు వేయడం ద్వారా రాసేవాళ్ళు. అంటే మనిషి అంటే మనిషి బొమ్మ, చెయ్యి అంటే చెయ్యి బొమ్మ, తినడం అంటే చెయ్యి నోరు దగ్గరికి తీసుకువెళ్ళడం, ఇట్లాంటి చిత్రాలు వేయడం ద్వారా చిత్రలిపి ఏర్పడింది. ఆ చిత్రలిపి నుంచి తర్వాత అనేక రకాలైనటువంటి లిపులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి భాషలకి దేవనాగరి లిపి అనేది ప్రధానమైనటువంటి మూలమైనటువంటి లిపి. మన లిపులన్నీ కూడా దేవనాగరి లిపి నుంచి ఉద్భవించాయి. మీరు పాత పుస్తకాల్లో కనుక చూసినట్లయితే ఆ దేవనాగరి లిపి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా పరిణామం చెందిందనేది మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఓరల్ లాంగ్వేజ్, మాట్లాడేటువంటి భాష, లిఖిత భాష అంటే రాయబడేటువంటి భాష. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 భాషలు ఉన్నాయని యునెస్కో చెప్తుంది. 7,000 భాషల్లో కొన్ని భాషలకు మాత్రమే లిపి ఉంది. ఆ భాషలు మాత్రమే, కొన్ని వందల్లో, అంతే వేలల్లో కూడా కాదు, వందల భాషల్లో మాత్రమే లిపి ఉంది. సుమారు 300 నుంచి 400 భాషలకు మాత్రమే లిపి ఉంది అని చెప్తారు. అంటే రిటర్న్ లాంగ్వేజెస్, పుస్తకాలలో ముద్రించేటువంటి, మనము వార్తాపత్రికలు అక్కడిక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ విధంగా రాయగలిగినటువంటి భాషలు చాలా తక్కువ. ఆ రాయబడేటువంటి దాన్నే లిఖిత భాష అని అంటాము. ఈ రాయడం ద్వారా ఏమవుతుంది, ఆ భాష అనేది విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. భాషకు లిపి ఏర్పడడం ద్వారా భాషని డాక్యుమెంట్ చేయడం, ఇంతకుముందు వాళ్ళు కనిపెట్టినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, ఇంకా వేరేటువంటి మ్యాథమెటికల్ నాలెడ్జ్ అనేది మనము లిఖించడం ద్వారా ఇతరులకి పంచడానికి అవకాశం ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే లిఖిత భాష ద్వారా లాభం ఏంటంటే, ముందు ఆ భాషని మనం డాక్యుమెంట్ చేయవచ్చు, ఆ భాషని ప్రక్షిప్తం చేయవచ్చు, ఆ భాషని నిక్షిప్తం చేయవచ్చు, ఆ భాషని స్టోర్ చేయవచ్చు. ఆ తర్వాత దాన్ని ఇతరులకు పంచవచ్చు. డిసెమినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటాము. అంటే డాక్యుమెంటేషన్ అండ్ డిసెమినేషన్, భాషని నిక్షిప్తం చేయడము, భాషని ప్రసరణ చేయడం, ఈ విధంగా చేయడానికి లిఖిత భాష అనేది తోడ్పడుతుంది. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద లేదా కొన్ని వందల సంవత్సరాలు తీసుకోండి, ఒక 3 తరాల కింద మన తాత ఉండేవాడు. మన తాత ఏం చెప్పాడో మనకు తెలియదు, కానీ మన తాత ఒక పుస్తకం రాసి ఉంటే ఆయన అభిప్రాయాలు ఏంటి, ఆయన ఏమనుకున్నాడు అనేది మనము చెప్పగలుగుతాము. ఈ విధంగా మౌఖిక భాష, లిఖిత భాష అనేటువంటి 2 రూపాలు ఉన్నాయి. ఆ రూపాలు, వాటి అర్థాలు ఏంటి, అవి ఏంటో మనం చదువుకుందాం. మౌఖిక భాష అంటే మాట్లాడేటువంటి భాష, ఓరల్ లాంగ్వేజ్. ఇది మనము వ్యవహరించేటువంటి భాష. ప్రపంచంలో మొట్టమొదట లిఖిత భాష ఉద్భవించిందా, మౌఖిక భాష ఉద్భవించిందా అంటే కొందరు, ఎక్కువ మంది మౌఖిక భాష ఉద్భవించింది అంటారు, కొందరు లిఖిత భాష. కొందరు ఫస్ట్ మనుషులు బొమ్మలు వేసేవాళ్ళు, ఆ బొమ్మల ద్వారా ఇది ఈ బొమ్మ, ఇప్పుడు ఒక స్త్రీ బొమ్మ వేసే ఆ స్త్రీ అని, పురుషుని బొమ్మ వేసి, లేదా చెయ్యి బొమ్మ వేసి ఇది చెయ్యి అని అట్లా చెప్పడం ద్వారా, అంటే ముందు బొమ్మలు వచ్చి ఆ తర్వాత భాషను మాట్లాడేదని కొందరు చెప్తూ ఉంటారు. కానీ లేదు, మనిషి ముందు మాట్లాడడం నేర్చుకున్నాడు,
మాట్లాడడం నేర్చుకున్న తర్వాత దానికి లిఖిత రూపం వచ్చింది అని చెప్పేసి చాలామంది భాషావేత్తలు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మొట్టమొదట మౌఖిక భాషనే ఉద్భవించింది అని చెప్పవచ్చు. అంటే మనిషి శ్రమ చేసినప్పుడు అతను ఆ శ్రమకు మర్చిపోవడానికి, అలసను పోగొట్టడానికి పాడేటువంటి శబ్దాలు, చేసేటువంటి శబ్దాలు, పాడేటువంటి పాటలు మెల్లమెల్లగా క్రమక్రమంగా ఇప్పుడు ఒక జంతువుని తరిమినప్పుడు ఆ పట్టుకో ఉరుకురుకు పరిగెట్టు ఇట్లా మెల్లమెల్లగా భాష అనేది అభివృద్ధి చెందింది అని చెప్తూ ఉంటారు. ఈ ఓరల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కులాసాగా మనం కబుర్లు మాట్లాడుకోవడానికి, నలుగురు కూర్చున్నారు అనుకోండి పిచ్చాపాటిగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. దానికి ఒక రూపం అనేది ఉండదు. అంటే దేని మీద మాట్లాడుతున్నారు అనేది ఉండదు. ఒక దగ్గర మనం కూర్చున్నామంటే ఒక గంట సేపు మాట్లాడుతున్నాం అంటే ఎన్నో విషయాలు మాట్లాడతాము. ఏ అంశం మీద మాట్లాడతామో తెలియదు. అన్నీ ఒక అంశం నుంచి ఒక అంశము, ఓసారి వాదన కూడా చేసుకుంటాము, ఓసారి కొందరు దాన్ని ఖండిస్తారు, కొందరు దాన్ని సపోర్ట్ చేస్తారు. ఈ విధంగా మనం మన అభిప్రాయాలను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనము మాటలు మాట్లాడుతూ ఉంటాము. ఈ విధంగా ఓరల్ భాష మాట్లాడేటప్పుడు మనం దానికి ఒక ప్లాన్ అనేది ఉండదు. దీని మీద నేను మాట్లాడాలని అనుకోము. ఇప్పుడు మనం ఒక స్పీచ్ చేయాలనుకో, ఒక ప్రోగ్రాంలో స్పీచ్ చేయాలంటే ఏం చేస్తాము, దానికి కొంత కంటెంట్ తయారు చేసుకొని దానికి స్టిక్ అయిపోయి ఆ అంశాల్లోనే మనం మాట్లాడతాము. కానీ మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఏం చేస్తాము, ఏది నోటికి వస్తుంది అంటే ఏది ఆలోచిస్తే అదే మాట్లాడతాము. ఆ విధంగా ఓరల్ లాంగ్వేజ్కి ఒక ప్లాన్ అనేది ఉండదు. ఓరల్ లాంగ్వేజ్ అంటే మామూలుగా మాట్లాడే భాషకు ఒక ప్లాన్ ఉండదు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తాము, మనం అనుకోము, అసలు ఎవరు కలిసారు అనుకుంటామా, ఎవరో కానీ కలిశాడు ఏదో విషయం మాట్లాడాము, ఇంకొంతసేపటికి ఎవరో కలిశారు ఏదో విషయం మాట్లాడాము. అంటే మనం దాన్ని ఏమి అనుకోలేదు. ఆ టైంను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి స్పాంటేనియస్గా ఆ భాష వచ్చేసింది. ఆ అవసరాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి ఆ మాట్లాడేటువంటి భాష వచ్చింది. అటు పోయిన తర్వాత ఏదో అనుకోకుండా మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక కారు వెళ్ళింది, ఆ కారు యొక్క బురద మనకి పడ్డది, వాడిని ఆపి మనం వాటితో గొడవ పెట్టుకున్నాం. అప్పుడు మాట్లాడేటువంటి భాష అది స్పాంటేనియస్గా వచ్చినటువంటి భాష. అంటే ఓరల్ లాంగ్వేజ్కి ఒక ప్లాన్ అనేది ఉండదు, ఒక నిర్మాణం, ఒక సందర్భం, దీనికోసం మనం మాట్లాడతాం అనేది ఏమీ ఉండదు. తర్వాత మనం మామూలుగా మాట్లాడేటప్పుడు చాలా పునరుక్తులు ఉంటాయి. అంటే చెప్పిన మాటే మళ్ళీ చెప్తాం, వాడిన పదాన్ని మళ్ళీ వాడతాము. తిడుతున్నాం అనుకోండి, తిట్టిన పదాలనే మళ్ళీ తిడుతుంటాము. వాడిని కోపడుతున్నాం అనుకోండి, కోపడడంలో మాట్లాడే పాటలే మళ్ళీ అంటే పునరుక్తం, అంటే ఒక పదం మళ్ళీ పునరావృతం అవుతుంది. కానీ రాసే విషయంలో అలా ఉండదు. రాసినప్పుడు ఒకసారి రాసిందంటే మళ్ళీ అదే వాక్యాన్ని నేను ఇంటికి వెళ్ళాను అని 4 సార్లు ఒకేసారి చెప్తాము. ఆ విధంగా పునరుక్తం అనేది మనకి మాట్లాడేటువంటి భాషలో ఉంటుంది. తర్వాత మనం మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడతాం. ఇప్పుడు ఒక పుస్తకం రాస్తున్నాం, ఒక వ్యాసం రాస్తున్నాము, అది అందరికి అర్థమవుతుందా లేదని ఆలోచించము. మన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాం. లేదా కొందరికి అది ఎవరి కోసం రాస్తున్నామో, దేనికోసం రాస్తున్నామో వాళ్ళకి అర్థమైతే చాలు అని ఆలోచిస్తాం. ఒక మెడికల్ అంశం మీద ఒక వ్యాసం రాస్తున్నాం అనుకోండి, అది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాస్తాం. కానీ ప్రతి చిన్న వాళ్ళకి 1వ తరగతికి 2వ తరగతి కూడా అర్థం కావాలని రాయం. మాట్లాడేటప్పుడు ఏం చేస్తాము, మన ఎదుట ఎవరు ఉన్నారు అనే దాన్ని బట్టి మనం మాట్లాడతాము. మన ఎదుట మనకు ఇంగ్లీష్ బాగా వచ్చు, మన ఎదుట అసలు ఇంగ్లీష్ రాని వాడిని అనుకోండి, మనం ఇంగ్లీష్లో మాట్లాడతామా? మాట్లాడడం. అంటే వాడికి ఏదైతే అర్థమవుతుందో అదే మాట్లాడతాము. మాట్లాడే భాషలో అందరికీ అర్థమయ్యేటువంటి భాష మాట్లాడతాము. ఒకవేళ ఈ మాట్లాడేటువంటి భాష కూడా వాళ్ళకి అర్థం కాలేదనుకో, అప్పుడు వాళ్ళు మనల్ని అడగచ్చు, మళ్ళొకసారి అది నువ్వేదో చెప్పావు కదా నాకు అర్థం కాలేదు మళ్ళొకసారి చెప్పు అంటే మనం మళ్ళీ రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎస్సేలో అట్లా ఉండదు. ఒక రాసిన భాషలో ఒక పుస్తకంలో మనం చదువుకుంటూ వెళ్ళాము, అందులో మనకి ఏం అర్థం కాలేదు, అది మనం వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తప్ప ఆ పుస్తకంలో ఇది నీకు అర్థం కాలేదా, ఇగో ఇది దీని అర్థం అని వివరణ ఉండదు. కానీ మనం మాట్లాడేటప్పుడు ఆ విధంగా చేయవచ్చు. మనం మాట్లాడినప్పుడు ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే ఆ అర్థం అడిగి అతను వివరణ కోరవచ్చు. అంటే మాట్లాడే భాషకి ఆ వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకా మనం మాట్లాడేటప్పుడు చలోక్తులు వాడతాము, మనము ఈడియమ్స్ వాడతాము, జాతీయాలు వాడతాము. ఈ విధంగా సందర్భాన్ని బట్టి జోకులు కూడా వేస్తూ ఉంటాము. తర్వాత మాట్లాడేటప్పుడు మనం సాధారణంగా వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా మనం పాటించము. అందులో అంతర్గతంగా వ్యాకరణం ఉంటుంది. ఓరల్ లాంగ్వేజ్ మౌఖిక భాషలో కూడా అంతర్గతంగా వ్యాకరణం ఉంటుంది. కానీ మనం దాన్ని ఉన్నదనే విషయం కూడా మనకు తెలియదు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి తెలుగు మాట్లాడతారు. అందులో వ్యాకరణం ఉంటుంది, కానీ వ్యాకరణం ఉంటుందనేటువంటి విషయం అతనికి తెలియదు. అంటే మాట్లాడేటువంటి భాషకు వ్యాకరణము వర్తించదు, వ్యాకరణ సూత్రాలు మనం చూడము. కానీ రాసేటప్పుడు ఏం చేస్తాము,
ఇది వ్యాకరణ సూత్రాల ప్రకారం ఉందా లేదా అనేది చాలా జాగ్రత్తగా చూస్తాము. అంటే ఓరల్ లాంగ్వేజ్ అంటే మాట్లాడే భాష, మౌఖిక భాష, అది కులాసా కబుర్లతో సాగుతుంది. దానికి మనం ఒక ప్లాన్ చేసుకోము. అది మాట్లాడేటప్పుడు పునరుక్తాలు అవుతాయి. ఆ భాష ఎక్కువగా సంభాషణ రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా రూపంలో ఉంటుంది. ఒకవేళ అందరికీ అర్థం కాకపోతే మనం మళ్ళీ వాళ్ళని వివరణ కోరవచ్చు. తర్వాత మాట్లాడేటప్పుడు చలోక్తులు, జోకులు అట్లాంటివి మాట్లాడతాము. మాట్లాడే భాషకు వ్యాకరణం ఉన్నప్పటికీ ఆ వ్యాకరణం మీద మనం అంతా శ్రద్ధ పెట్టకుండా మాట్లాడతాము. వ్యాకరణ అంశాలు తెలియకపోయినా కూడా మనం మాట్లాడతాము. ఇది మౌఖిక భాష, ఓరల్ లాంగ్వేజ్. తర్వాత లిఖిత భాష, రిటన్ లాంగ్వేజ్. ఈ లిఖిత భాషకి ఇంతకుముందు మౌఖిక భాషకి దీనికి కొంత వేరియేషన్ ఉంటుంది. అంటే మౌఖిక భాషనే మనం లిఖిత రూపంలోకి తీసుకొస్తాము, కానీ మాట్లాడినట్టుగా మనం రాయలేము. మనం ఏదో రూపాలుగా మాట్లాడతాము, అవన్నీ రాయడం చాలా కష్టం. అంటే రాసే భాషకి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మాట్లాడే భాష కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. మన భావాలన్నీ మనం వ్యక్తం చేయడానికి భాష సరిపోదు. ఇప్పుడు మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి అయింది, బాగా నొస్తుంది అంటాం. ఎంత నొస్తుంది అంటే బాగా, ఎంత అంటే దాన్ని మనం మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము. మన మనసులో కలిగినటువంటి భావాల్ని వ్యక్తం చేయడానికి భాష సరిపోదు. ఇంకా అనేకమైనటువంటి భావాలు ఉంటాయి మనలో. కోపము, ప్రేమ, అభిమానము, వాత్సల్యము, జుగుప్స, ఈర్ష, ఇట్లాంటి పదాలు, ఇట్లాంటి ఫీలింగ్స్ లోపల ఎన్నో ఉంటాయి. అవన్నిటినీ వ్యక్తం చేయడానికి కొన్ని సైగల ద్వారా, కొన్ని ఫేస్ ఫీలింగ్స్ ద్వారా. ఇప్పుడు మనకు జంతువులు, కుక్కలు మన దగ్గరికి వస్తాయి, అవి అప్పుడప్పుడు ఎంతో ప్రేమని మన మీద వ్యక్తం చేస్తాయి, కానీ వాటిలో ఏం భాష ఉండదు. ఈ విధంగా కొన్ని అనుభవాల్ని, మన భావాల్ని వ్యక్తం చేయడానికి భాష సరిపోదు. అలాగే మాట్లాడే భాషను రాయడానికి కూడా రాసే పదాలు ఉండవు. కొన్నిటికి పదాలే ఉండవు, కొన్ని మనం చెప్తాము కానీ ఏం రాయాలో తెలియదు. ఆ విధంగా మౌఖిక భాష అనేది చాలా విస్తృతమైనటువంటిది. లిఖిత భాషకు కొన్ని పరిమితులు ఉంటాయి. లిఖిత భాష రాసేటప్పుడు ఏం చేస్తాము, ఒక ప్లానింగ్ ప్రకారం రాస్తాము. ఏ అంశం మీద రాయాలనుకుంటున్నామో దాని మీదనే రాస్తాం. ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాం, ఒక కవిత రాయాలనుకుంటున్నాం, ఒక వ్యాసం రాయాలనుకుంటున్నాం, దేని మీద రాయాలనుకుంటున్నామో ఆ అంశం గురించే రాస్తాము. కానీ ఇష్టమైనట్టుగా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టుగా రాయము. ఈ విధంగా రాసే భాషకి, వ్యక్తం చేసేటువంటి భాష, రాసే భాషకి, ఓరల్గా మాట్లాడే భాషకి తేడా ఉంటుంది అని తేడా ఉంటుంది. ఏ తేడా అనేది మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రాసేటప్పుడు వ్యాకరణ అంశాలు చాలా జాగ్రత్తగా చూస్తాము. పదాలు సరిగా ఉన్నాయా లేదా, అర్థబోధకంగా ఉందా లేదా అని చూస్తాము. అంటే ఒక వాక్యము అర్థవంతంగా ఉందా లేదా చూస్తాము. తర్వాత ఇక్కడ పునరుక్తి చేయడానికి అవకాశం చేయము. మనం మాట్లాడేటప్పుడు ఒక వాక్యం చెప్పాము, ఎదుటివానికి అర్థం కాలేదు, అదేమో చెప్పినాం మళ్ళీ ఒకసారి చెప్పంటే మనం మళ్ళీ ఎన్నిసార్లు అని చెప్తాము. కానీ రాసేటప్పుడు మళ్ళీ చెప్పాము, ఒకేసారి చెప్తాము. కాబట్టి ఒకేసారి చెప్తాం కాబట్టి అది అర్థం కావాలి అని చెప్పేసి అర్థమయ్యే విధంగా చూస్తాము. తర్వాత సంక్షిప్తత అనే ఉంది. ముఖ్యంగా రాసేటప్పుడు ఏం చేస్తాము, అవసరమైనటువంటి పదాలనే వాడతాము. మాట్లాడేటప్పుడు ఎన్ని పేజీలు ఒక గంట సేపు కూర్చొని మాట్లాడడం అనుకుందాం, దాన్ని రాస్తే ఎన్ని పేజీలు అవుతుంది, కొన్ని వందల పేజీలు అవుతుంది. అదే రాసినప్పుడు అట్లా రాసినాం అనుకో, అదంతా చదవాలంటే చాలా కష్టం, చాలా వేగ్గా ఉంటుంది, ఏవేవో మాట్లాడుతుంటాము. రాసేటప్పుడు ఏం చేస్తాము, అర్థవంతమైనటువంటి, అవసరమైనటువంటి, సారాంశగతమైనటువంటి, సారాంశంతో కూడుకున్నటువంటి వాక్య నిర్మాణము, భాషని వాడతాము. అంటే ఈ విధంగా సంక్షిప్తత అనేది ఉంటుంది. రాసేటప్పుడు సంక్షిప్తత అనేది ఉంటుంది. తర్వాత వక్తు శ్రోతల ప్రమేయం ఉండదు. మాట్లాడేటప్పుడు, మనం మామూలుగా మాట్లాడేటప్పుడు శ్రోతలు ఉంటారు. అంటే మాట్లాడేవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు, మళ్ళీ వినేవాడు ఉంటాడు, వీడు మాట్లాడితే వాడు వింటాడు, వాడు మాట్లాడితే వీడు వింటాడు. ఈ విధంగా వక్తృ శ్రోతృ ప్రమేయం ఉంటుంది. రాసేటప్పుడు ఉండదు. రాసేటప్పుడు మనం మన ఎవరికో చెప్తలేము, మనం ఒక భావాన్ని వ్యక్తం చేయడం కోసం రాస్తున్నాము. అట్లాంటి ప్రమేయం అనేది రాతలో ఉండదు. సో ఈ విధంగా రాత అనేది మరి ఎందుకు వచ్చింది, మాట్లాడే భాషనే విస్తృతమైంది కదా, మరి రాత ఎందుకు వచ్చింది అంటే మనకు తెలిసినటువంటి భాష, మనకు తెలిసినటువంటి పరిజ్ఞానము తరతరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాత అనేది ఏర్పడింది. ఈరోజు భాషలు ఎంత అభివృద్ధి చెందుతాయి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాటి లిఖిత రూపాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎన్ని పుస్తకాలు అచ్చయినాయి,
ఎన్ని ఎన్ని పేజీల రిటర్న్ లాంగ్వేజ్ ఉందో దాన్ని బట్టి ఆ భాష యొక్క అభివృద్ధి చెప్తాము. కంప్యూటర్ పరంగా చూసుకున్నట్లయితే కంప్యూటర్లో ఆ భాషని ఎంత ప్రయోగిస్తున్నాము. కంప్యూటర్లో ఉన్నటువంటి భాష కూడా ఒక విధంగా లిఖిత భాషనే. ఆ కంప్యూటర్లో ఎన్ని పేజీల, ఇప్పుడు మనం ఇంగ్లీషు తెలుగు తీసుకుందాం అనుకుందాము. మొత్తం కంప్యూటర్లలో ఇంగ్లీష్ భాషలో ఎన్ని పేజీలు ఉన్నాయి అంటే అన్ని పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని కలిపితే ఎన్ని పేజీలు అవుతుంది. అలాగే తెలుగు అన్ని కలిపితే ఎన్ని పేజీలు అవుతుందంటే ఇంగ్లీష్ చాలా పేజీలు ఉంటుంది. అన్ని పేజీల లిటరేచరు, అన్ని పేజీల సబ్జెక్టు తెలుగులో లేదు. అందుకే తెలుగు ఇంగ్లీష్ అంతా అభివృద్ధి చెందినటువంటి భాష కాదు. ఈ రోజులలో మనం భాష లిఖిత రూపాన్ని బట్టి భాష యొక్క అభివృద్ధిని చెప్పవచ్చు. సో ఆధునిక కాలంలో భాష పరిణామ క్రమంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే లిఖిత రూపం. ఈ లిఖిత రూపము ద్వారా మనము గ్రంథాలను ముద్రిస్తున్నాము. ఈరోజు దాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసి ఆన్లైన్లో అనేక అంశాలని మనము ఈ లిఖిత రూపంలో పొందుపరుస్తూ ఉన్నాము. ఈ విధంగా లిఖిత భాష తర్వాత ఓరల్ లాంగ్వేజ్ మాట్లాడే భాషకి కొంత భేదం ఉంటుంది అని దీని ద్వారా మనము నేర్చుకున్నాము. అలాగే ఇంకా హాకెట్ అనేటువంటి ఒక భాషావేత్త ఏం చెప్పాడంటే ఎడిటింగ్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. అంటే మనం మాట్లాడేటప్పుడు సర్దుకోవచ్చు, మాటలు మార్చి చెప్పవచ్చు, కానీ రాసేటప్పుడే ఎడిటింగ్ చేస్తాము. అంటే ఒక వ్యాసం రాస్తున్నాము, ఆ రాసేటప్పుడు మనము ఎడిట్ చేసి ఫైనల్ చేసేటప్పుడు మనం ఏది అవసరం లేదో మనం ఎడిటింగ్ చేసి ఇస్తాము. ఇంకా కంప్యూటర్లో అయితే ఎప్పటికప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. అట్లా ఓరల్ లాంగ్వేజ్ ఒకసారి మాట్లాడిన తర్వాత ఎడిటింగ్ ఉండదు. ఇప్పుడు మనం పొరపాటున తప్పు మాట మాట్లాడినాం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ మాట్లాడడం రాదు, ఒకసారి చెప్పినట్టు అయిపోయింది. అందుకే మాటలు ఎట్లాంటివి అంటే తుపాకి నుంచి వెలువడినటువంటి తూటలు లాంటివి అని చెప్తూ ఉంటారు. మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. బాణం నుంచి వదిలేసినటువంటి బాణం, ధనస్సు నుంచి వదిలినటువంటి బాణం, బుల్లెట్ నుంచి తుపాకు నుంచి వదిలినటువంటి బుల్లెట్ ఎలాంటిదో మన నోటి నుంచి వెలువడినటువంటి మాట అలాంటిది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. అంటే దాన్ని మనం వెనుకకు తీసుకోలేము, ఎడిటింగ్ చేయలేము. కానీ రాసేటప్పుడు మాత్రం మనం ఒక వ్యాసం రాసాము, మళ్ళీ దాన్ని మనం చదువుకున్నప్పుడు అందులో ఏమన్నా ఇట్లాంటి పదాలని అనుకో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే లిఖిత భాషకి ఎడిట్ చేసుకునేటువంటి సౌకర్యం ఉంది. ఈ విధంగా మాట్లాడే భాష, రాసే భాష, భాషేతర భావ ప్రకటన 3 రకాలుగా మనము కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. మన భాషని, మన భావాల్ని, భాష ఎందుకోసం మనసులో ఉన్నటువంటి భావాల్ని, మనసులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడానికి. ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ప్రసరింపజేస్తున్నాం అంటే 3 రకాలుగా ప్రసరింపజేస్తున్నాం. ఒకటి మాట్లాడడం ద్వారా, మాట్లాడే భాష ద్వారా, రెండోది రాసే భాష ద్వారా, మూడోది భాషేతర భావ ప్రకటనలు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేయడానికి భాష సరిపోదు. అయినప్పటికీ కూడా కొన్ని జెస్చర్స్ ద్వారా, కొన్ని సంజ్ఞల ద్వారా మనము ఈ భాషని ప్రసరణ చేయగలుగుతున్నాము, భాషని చెప్పగలుగుతున్నాము. ఈ విధంగా మాట్లాడడం ద్వారా, రాయడం ద్వారా, కొన్ని భావ వ్యక్తీకరణ సంజ్ఞల ద్వారా మనము భాషని ప్రచారం చేస్తూ ఉన్నాము, భాషని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఓకే, ఇందులో మనం లిఖిత భాష, మౌఖిక భాష అనేటువంటి అంశాలని చదువుకున్నాము. ధన్యవాదాలు.